జకర్యా 8:13 మీరు ఆశీర్వాదాస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును, భయపడక ధైర్యం తెచ్చుకొనుడి. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. మనము ఎలాగ ఉండాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు అని అంటే, మనము భయపడక ఎల్లప్పుడూ కూడా ధైర్యం తెచ్చుకొని మనము జీవించాలంట. ఎందుకని దేవుడు అంటూ ఉన్నారు ఈ మాట అంటే, మనల్ని రక్షించి మనల్ని ఎంతగానో ఆశీర్వాదాస్పదముగా ఉండునట్లుగా మనల్ని ఉంచుతానని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆశీర్వాదం కావాలి. మనల్ని ఎంతగానో భయపెట్టేవన్నీ కూడా మనల్ని విడిచి వెళ్ళాలి. మరి ఈ లోకములో ఉన్నవన్నీ కూడా మనల్ని ప్రతిదినము భయపెడుతూనే ఉంటాయి. వాటి నుండి మనము విడుదల పొందాలి అంటే ఆయన ఆశీర్వాదము ద్వారానే మనకి ఈ యొక్క విడుదల మనకి అనుగ్రహింపబడుతుంది. అలాగే మనల్ని రక్షించే దేవుడు మన యొక్క దేవుడే. మనము ఆరోగ్యంతో పోరాడుతూ ఉన్నామా? అలాగే ఈ లోకములో ఉన్న నాదులతో పోరాడుతూ ఉన్నామా? ఈ లోకములో ఉన్న పరిస్థితులతో పోరాడుతూ ఉన్నామా? కోర్టు కేసులతో పోరాడుతూ ఉన్నామా? దేనితో పోరాడుతూ ఉన్నామో వాటినన్నిటి నుండి మనల్ని విడిపించి మన యొక్క జీవితాలలో ఆయన యొక్క కృపను అనుగ్రహిస్తాను అంటూ ఉన్నారు. అందుకనే మన యొక్క జీవితం ఎప్పుడు కూడా భయపడక ధైర్యం తెచ్చుకొని ఆయన పాదాలు పట్టుకునినప్పుడు దేవుడు మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను మనకి అనుగ్రహిస్తారు అంటూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని నీ కార్యమంతయు నేను ధ్యానించుకుందును, నీ క్రియలను నేను ధ్యానించుకుందును. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్య కార్యాలు జరిగించు దేవుడివి నీవే. జనులలో నీ శక్తిని నీవు ప్రత్యక్షపరచుకొనిచున్నావు. అవునండి, మన జీవితాలలో మన కార్యములన్నిటినీ కూడా జరిగించే దేవుడు మన దేవుడు. కాబట్టినే ఆయన చేయు క్రియలన్నిటినీ కూడా మనము ధ్యానిస్తూ ఉన్నాము. ఆయన క్రియలను మనము ఎల్లప్పుడూ కూడా తలపోసుకుంటూ ఉన్నాము. ఆయన వంటి దేవుడు మనకి ఎక్కడున్నారు? ఎక్కడా లేరు. ఆయన మాత్రమే, యేసయ్య మాత్రమే మనకి దేవుడుగా ఉన్నారు. ఆయన ఎలాంటి దేవుడు అంటే మహాదేవుడు. ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు చేయు దేవుడు. మన యొక్క జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసి మన జీవితాలు ఎల్లప్పుడూ కూడా ధైర్యముగా, సంతోషముగా, సమాధానముగా ఉంచే దేవుడు మాత్రమే యేసయ్య. కాబట్టి ఆ యేసయ్యని మనము ఎల్లప్పుడూ కూడా తలపోసుకుంటూ మనము ధ్యానించుకుంటూ ఆయన వాక్యాన్ని, ఆయన యొక్క కృపను మనము ఎల్లప్పుడూ కూడా మనము విడవక మనము మన యొక్క జీవితంలో అనుసరిస్తూ ఉంటే కనుక మనకి అపజయం అంటూ ఉండదు. ధైర్యముగా ఉండి మనము మన యొక్క జీవితాలలో ఎల్లప్పుడూ కూడా సంతోష సమాధానముగా ఉంటాము. ప్రతి ఒక్క ఇబ్బందిని మనము జయిస్తాము. ప్రతి విధమైన సమస్యను మనము మన యొక్క జీవితాలలో నుండి తొలగించుకోగలుగుతాము. ఎందుకంటే మన యొక్క జీవితాలలో ఎవరున్నారు? యేసయ్య ఉన్నారు. ఆయనే ప్రతి కార్యము చేయగలరు. అందుకని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది, గొప్ప కార్యాలు చేసే దేవుడు. అలాంటి దేవుడు ఎక్కడున్నారు? ఎక్కడంటే మనతోనే ఉన్నారు. కాబట్టి అలాంటి దేవుణ్ణి మనము కలిగి ఉండి మనము చింతించకూడదు, బాధపడకూడదు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ధైర్యం తెచ్చుకొని ఆయన వైపు చూస్తే గనక ఆయన మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా ఆయన కృపను అనుగ్రహించి మనకి తోడై ఉన్నారని ఈ దినమున వాగ్దానముతోనూ వాక్యముతోనూ మాట్లాడుతూ ఉన్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారిగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదము, ఆయన బహుమానము, ఆయన దీవెన మీకు అనుగ్రహింపబడును కాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభా, మీ కృపా కనికరాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. అవును నాయన, మహాదేవుడు మీరు నా ప్రభా. మాకు అపజయం లేక జయమును మాకు అనుగ్రహించి ధైర్యమును మాకు ఇచ్చి నా ప్రభా మాతోనే ఉండి మీ హస్తము మమ్మల్ని విడవక నాయన నడిపిస్తుందని మరొకసారి మీరు సెలవిచ్చినందుకు మీకు వేలాది వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన నా తండ్రి, దినమున పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుని
చేసుకుంటున్న వారందరినీ దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి బిడ్డల భవిష్యత్తును, వారి ఆరోగ్యములు, వారి చేయి పనులు, వారి ఉద్యోగములు, వారి వ్యాపారములు అన్నిటికీ తోడై ఉండండి నా ప్రభు. నాయన షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాలహింత, పెరాలసిస్, గ్యాస్ట్రిక్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచి యెహోవా నేను అన్నారు. మీ కృప చూపించండి యేసయ్యా నా తండ్రి. మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి నాయన నా తండ్రి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్న వారికి తోడై ఉండండి నా ప్రభు. హాస్పిటల్స్లో ఉన్న బిడ్డలు చక్కగా కోలుకోవడానికి సహాయం చేయండి నాయన. ఎవరికి జ్వరములు కానీ నాయన కాఫ్ నా తండ్రి అలాగే కోల్డ్ రాకుండా సహాయం చేయించండి. బిడ్డలను జ్ఞాపకం చేసుకొని, వృద్ధుల్ని జ్ఞాపకం చేసుకోండి నా ప్రభు. సహాయం చేయండి నాయన. సొంత ఇల్లు లేని వారికి సొంత ఇల్లు దయచేయండి నా ప్రభు. నాయన ఎక్కడ ఆర్థిక పరిస్థితితో ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. కోర్టు విషయాలలో కూడా ఇబ్బంది పడకుండా న్యాయాన్ని జరిగించండి నా ప్రభు. అలాగే నాయన ఎక్కడా కూడా నా ప్రభు ఏ బిడ్డల్లో కూడా అన్యాయం జరగకుండా న్యాయం జరగడానికి సహాయం చేయండి నా ప్రభు. ఆఫీసెస్లో తోడై ఉండండి నాయన నా తండ్రి. చదువుకుంటున్న బిడ్డలకి తోడై ఉండండి నా ప్రభు. నాయన నా తండ్రి మరి నా ప్రభు ఎక్కడా కూడా ఆర్థికంగా ఇబ్బంది పడకుండా నాయన బిడ్డలు బాగా చదువుకోవడానికి సహాయం చేయండి. వీసాలు దయచేయండి నా ప్రభు. నాయన ఎక్కడా కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా సహాయం చేయండి. విదేశాల్లో ఉన్న బిడ్డలు నాయన ఆర్థికంగా ఇబ్బంది పడకుండా సహాయం చేయండి. వారి జీవితాలకి తోడై ఉండండి నా ప్రభు. ప్రతిదీ కూడా నాయన మీరు అనుగ్రహించండి. బిడ్డలైన వారి బిడ్డలు దయచేయండి. బిడ్డలకి సుఖమైన కాన్పు దయచేసి తల్లి బిడ్డ క్షేమం ఉండడానికి సహాయం చేయండి నా ప్రభు. హైయర్ స్టడీస్ చదువుకోవడానికి నాయన మీరే తోడై ఉండండి నాయన. జ్ఞానం ఇచ్చి నాయన సహాయం చేయండి నా ప్రభు. ఎవరికి నాయన ఎటువంటి అనారోగ్యము వాటిల్లకుండా నాయన మీరే కాపుదల భద్రతని ఇవ్వండి నా ప్రభు. సహాయం చేయండి. క్యాన్సర్ వచ్చిన ప్రతి పేషెంట్ని తోడై ఉండండి నాయన. నా యొక్క క్యాన్సర్ నుండి విడుదల పొందడానికి సహాయం చేయండి నా ప్రభు. కృప చూపించమని కోరుకుంటున్నాను. సహాయం చేసే దేవుడిగా, గొప్ప దేవుడిగా మీరున్నందుకు మీకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలము మనందరికీ తోడై ఉండునుగాక. ఆమేన్. God bless you.